ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అభిషేక స్వరం అనే మా కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, మీరు పంపిస్తున్న SMS-లను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, ఒక్క విషయం నేను మీకు తెలియచేయాలని నేను అనుకుంటున్నాను. మీ కొరకు ప్రార్థించే ఒక దేవుని సేవకునిగా నేనున్నాను. మీరు ఫోన్ చేసినప్పుడు కూడా వ్యక్తిగతంగా నేనే మాట్లాడతాను. కాబట్టి మీరు ఫోన్ చేయండి, తప్పకుండా మీకు నేను ప్రార్థన చేస్తాను. దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. మీ కొరకు ప్రార్థించే ఒక దైవజనుడిగా నేను ఎల్లప్పుడూ మీ ఎదుట ఉంటానని మీకు తెలియజేస్తున్నాను. మీరు పంపించే ప్రతి ప్రార్థన అవసరత కొరకు భారంతో ప్రభు పాదాలు పట్టుకొని మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మీ జీవితంలో కార్యం చేయటం చూడాలనేదే మా యొక్క పిలుపు, మా ఉద్యోగం అయి ఉన్నది. కాబట్టి ప్రియులారా, మీ ప్రార్థన అవసరతలన్నీ మాకు తెలియపరచండి. తప్పక దేవుడు మీ కొరకు అద్భుత కార్యం చేయనట్లుగా మేము ప్రార్థన చేస్తాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి అనేది ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకుందాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో క్రిస్టియన్ అనే పదం 2 సార్లు వ్రాయబడిందండి. క్రిస్టియన్స్ అనే పదం ఒక్కసారి వ్రాయబడింది. మొత్తంగా క్రైస్తవులు అనే ఆ పదం బైబిల్లో తెలుగులో 3 సార్లు వ్రాయబడటం మనం చూడగలుగుతాం. అపోస్తల కార్యముల గ్రంథంలో 2 సార్లు వ్రాయబడింది. అలాగే 1 పేతురు గ్రంథంలో ఒకసారి వ్రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఈరోజు క్రైస్తవుడిగా మనం ఎలా ఉండాలి, దేవుని యొక్క వాక్యం మనల్ని ఏ రీతిగా ఉండమని చెప్తుందో దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం మనం చదివితే, మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. ప్రియులారా, 1 సంవత్సరం అంతా ఆ సంఘములోనున్న వారు దేవుని యొక్క వాక్యాన్ని విని, తద్వారా వాక్యానుసారమైన జీవితాన్ని నేర్చుకొని, యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని వ్యక్తిగతంగా తెలుసుకొని, ఆయన నమ్ముకొని, ఆయన మా పాపముల కోసం మరణించాడు అని వారు నమ్మి, ఆ తరువాత వారు క్రైస్తవులుగా పిలువబడ్డారు. వారి గురించి వ్రాయబడుతున్న ఒక మాట ఏంటి అంటే, వారు శిష్యులు అని చెప్పబడుతుంది. ప్రియులారా, శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. మొట్టమొదట యేసు ప్రభు ఏమని చెప్పాడంటే, మీలో ఎవరైనా ఒకడు నా శిష్యుడిగా ఉండాలి అంటే వారు తన సిలువ తాను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని చెప్పాడు. తర్వాత తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి అని యేసయ్య చెప్పాడు. కాబట్టి ఒక వ్యక్తి శిష్యుడిగా ఉండాలి అంటే ఆ వ్యక్తి చేయవలసిన పని ఏంటి అంటే, మొట్టమొదట తనను తాను తగ్గించుకోవాలి. రెండవది, తన సిలువను ఎత్తుకొని ఆ వ్యక్తి ప్రభువుని వెంబడించే వ్యక్తిగా ఉండాలి. ప్రియులరా, ఇటువంటి వ్యక్తులు శిష్యులు అని పిలువబడతారు. శిష్యులైన వ్యక్తులే క్రైస్తవులుగా పిలువబడ్డారు మొట్టమొదట. కాబట్టి ప్రియులరా, నేటి దినముల్లో మేము క్రైస్తవులము అని చెప్పుకునే వారందరూ ఒక ప్రశ్న మనకు మనం వేసుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. క్రైస్తవ్యం ఒక మతం కాదు, ఒక సిద్ధాంతము కాదు. క్రిస్టియన్ అంటే క్రైస్ట్ ఇన్, అంటే క్రీస్తు మనలో ఉండాలి. ప్రియులారా, క్రీస్తు మనలో ఉండాలంటే ఆయనను మనం మన జీవితంలోనికి స్వీకరించాలి. ఈ దినాల్లో చాలా మంది ప్రియులారా మారు మనసు పొందట్లేదు, పాప క్షమాపణ పొందట్లేదు, వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టనో లేదు. కానీ మేము క్రైస్తవులము అని చెప్పుకొని బయటికి తిరుగుతూ ఉన్నారు. ఇటువంటి వారు మేము క్రైస్తవులము అని చెప్పుకున్నప్పుడు అది దేవుని నామానికి ఒక అవమానంగా కనబడతా ఉంది. ప్రియులారా, చాలా మంది లోకంలో ఉన్న వారు చెప్పే మాట ఏంటంటే, వీళ్ళు ప్రార్థనకు వెళతారు, వీరి జీవితంలో ఏ మార్పు లేదు అని చెప్తున్నారు. ఏమండి, మొట్టమొదట క్రైస్తవులుగా పిలువబడిన వ్యక్తులు వాళ్ళు ఎలా ఉన్నారు? వారి జీవితాలు ఎంతకాలంలో మారినాయి? 1 సంవత్సరం దేవుని యొక్క వాక్యం విన్నారంట, వారి జీవితాలు మారిపోయినాయి. ప్రియులారా, వారు శిష్యులుగా మారిపోయారు, వారు క్రైస్తవులని పిలువబడ్డారు 1 సంవత్సరంలోనే. మరి కొన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళుతున్న వారు, కొన్ని సంవత్సరాల నుంచి మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్న వారు, మీ జీవితంలో ఒక మార్పు ఏది ప్రియులారా? యేసు ప్రభు నమ్ముకొనక మునుపు మీ జీవితం ఎలా ఉంది? యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మీ జీవితం ఎలా ఉంది? యేసు ప్రభు నమ్ముకొనక మునుపు ఉన్న అవే గుణ లక్షణాలు యేసు క్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా మీలో ఉంటే మీరు ఎలాగూ క్రైస్తవులుగా పిలువబడతారు? ఎలాగూ నువ్వు క్రిస్టియన్ అని చెప్పబడతావు?
క్రిస్టియన్ అని చెప్పాలి అంటే శిష్యుడై ఉండాలి ప్రియులారా. నువ్వు మారు మనస్సు పొందిన వ్యక్తివై ఉండాలి. దేవుని కొరకు సాక్షి అయిన వ్యక్తివై ఉండాలి. దేవుని శిష్యుడిగా నువ్వు జీవించే వ్యక్తివి అయినప్పుడే నువ్వు క్రైస్తవుడు అని చెప్పడానికి నీకొక హక్కు, అప్పుడే నీకొక అధికారం. అంతేగాని ప్రియులారా, ఊరికే ఒక ఒట్టి పదంగా మనం క్రిస్టియన్ అని చెప్పడానికి వీల్లేదు. క్రిస్టియన్ అని చెప్పే పదంలో గొప్ప మర్మం ఉంది. క్రైస్టియన్ అంటే క్రీస్తు దేవుడై ఉన్నాడు. దేవుడు మనలో ఉన్న జనం మనమండి. లోకంలో ఎవరికి ఈ భాగ్యం లేదు ప్రియులారా. చాలా మంది దేవుని దగ్గరికి వెళతారు, దండం పెట్టుకుంటారు, వచ్చేస్తారు. దేవుడు మనలో ఉండే భాగ్యం ఎవరికి ఇచ్చాడు అంటే క్రైస్తవులైన మనకు యేసయ్య ఇచ్చాడు. మీ దేహము దేవుని ఆలయం, ఆయన నివసించే మందిరం. మరి మీ దేహములో ఉన్న దేవుని సన్నిధి మీరు ఎలా కాపాడుతున్నారు? మీ దేహంని మీరు ఎలా వాడుతున్నారు? మీ నోటి మాటలు ఎలా ఉన్నాయి? మీ చూపులు ఎలా ఉన్నాయి? మీ జీవితం ఎలా ఉంది? పరిశుద్ధత నీలో లేకపోతే పరిశుద్ధుడైన క్రీస్తు నీలో ఉండలేడు. పరిశుద్ధుడైన క్రీస్తు నీలో ఉండలేకపోతే నువ్వెలా ఒక క్రిస్టియన్గా ఉండగలుగుతావు, క్రైస్తవుడిగా ఉండగలుగుతావు? ప్రియులారా, ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవ్యం ఒక మతం అనుకొని ఒక అభిప్రాయపడిపోతున్నారు. ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను. ఒక వ్యక్తి బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళినంత మాత్రాన ఆ వ్యక్తి క్రైస్తవుడు కాలేడు. బైబిల్లో ఉన్న వాక్యం నీ జీవితంలోనికి రావాలి. నువ్వు దాన్ని నీకు అన్వయించుకోవాలి. వాక్యానుసారమైన నువ్వు జీవితం కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు క్రైస్తవుడి. క్రైస్తవుడు పరలోక రాజ్యంలో క్రీస్తుతో ఉండే వ్యక్తి. ప్రియులారా, మరి నువ్వు బైబిల్ పట్టుకొని చర్చికి వెళుతున్నావు కదా, మరి నువ్వు పరలోక రాజ్యంలో ఉండగలిగే వ్యక్తిగా ఉన్నావా? నీ జీవితంలో అటువంటి పరిశుద్ధత ఉందా? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అటువంటి పరిశుద్ధత నేర్చుకునే విధేయత మరి మీ జీవితంలో ఉందా? ప్రియులారా, నేటి దినాల్లో క్రైస్తవులని చెప్పుకుంటున్న వారు చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన పని అండి ఇది. దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం మనలో కలిగి ఉండాలి. ఈ దినాల్లో ప్రియులారా, అది కొరత వచ్చేసిందండి. చాలా మంది వ్యక్తుల జీవితాల్లో వాక్యానికి స్థానం లేదు. క్రైస్తవ మీటింగుల్లో కూడా ప్రియులారా, చాలా మంది వాక్యానికి ప్రాముఖ్యతనివ్వట్లేదు. వాక్యానికంటే ఎక్కువ ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎక్కువైపోతున్నాయి, వాక్యం తక్కువైపోతుంది. ప్రియులారా, క్రిస్టియన్ ఫంక్షన్స్ లో ఎలా ఉంటుందో అంటే అన్నిటికీ టైం ఉంటుంది. వాక్యాన్ని కొద్ది సమయంలో ముగించమని, తర్వాత భోజనాలు ఉన్నాయని, ఇలాగూ అన్నిటికీ ప్రాముఖ్యతనిస్తున్నారు. వాక్యానికి స్థానం తగ్గించేస్తున్నారు. వాక్యానికి నీ జీవితంలో స్థానం లేకపోతే వాక్యమై ఉన్న దేవుడికి నీ జీవితంలో స్థానం లేనట్టే అని గుర్తించండి. నీ కూటమిలో వాక్యానికి ప్రథమ స్థానం నీ జీవితంలో ఇవ్వకపోతే వాక్యమై ఉన్న దేవుడు అక్కడ లేడు అంటే క్రీస్తు అక్కడ లేడు అని అర్థం. క్రీస్తుకు ప్రాధాన్యతని ఇవ్వకుండా క్రైస్తవ్యం ఎలా ఉండగలుగుతుంది? ప్రియులారా, మన జీవితంలో దేవుని ఘనపరిచేవారుగా ఉండాలండి. నిజంగా క్రైస్తవులని చెప్పుకునే చాలా మంది వ్యక్తిగత ప్రార్థన లేనివారుగా ఉంటున్నారు. నీ జీవితంలో వ్యక్తిగత ప్రార్థన లేకపోతే, దేవునితో వ్యక్తిగత సహవాసం లేకపోతే, దేవునితో నువ్వు మాట్లాడకపోతే ఆయనను నువ్వు కలిగిన వ్యక్తివని ఎలా మనం చెప్పుకోగలుగుతాం? ప్రియులారా, దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నామంటే అది దేవుడు మనకెంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు 1 సంవత్సర కాలంలోనే వారి జీవితాలు క్రీస్తు వలె మారిపోయినాయి, క్రైస్తవులని పిలువబడ్డారు. ప్రియులారా, ప్రారంభ దినాల్లో ఈ క్రైస్తవ్యం ఎలా వచ్చింది అంటే ఒక మతంగా రాలేదండి, మత ప్రచారంగానూ రాలేదు. క్రీస్తు మా కొరకు ప్రాణం పెట్టాడు అని నమ్మారు. క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికే వారు తమ జీవితాలు సమర్పించేశారు. ఈ దినాల్లో ఉందా అండి ఈ క్రైస్తవ్యం? క్రీస్తు నమ్ముకున్న దేవుని బిడ్డ క్రీస్తు కొరకు తన ప్రాణాన్ని పెట్టగలిగే అనుభవం ఉందా? నీతి కొరకు ప్రాణం పెట్టగలిగే అనుభవం ఉందా? రక్షణ కొరకు ప్రాణం పెట్టగలిగే అనుభవం ఉందా? పరిశుద్ధత కొరకు ప్రాణం పెట్టగలిగే అనుభవం ఉందా? ప్రియులారా, క్రైస్తవుడు అలాంటి వ్యక్తిగత జీవితం జీవించాలి. ఈ దినాల్లో క్రైస్తవ్యాన్ని అనేక మంది విమర్శించడానికి కారణం ఏంటి అంటే క్రైస్తవ్యములో ఉన్న నీతి, క్రైస్తవ్యంలో ఉన్న పరిశుద్ధత ఈ రోజున వ్యక్తుల జీవితాల్లోకి రాలేకపోతుంది. అందుకే అనేక మంది విమర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో ఒక యవనస్తుడైన ఒక బిడ్డ నాతో చెప్పిన మాట ఏంది అంటే, అన్న మా ఫ్రెండ్స్ ఉన్నారన్న కాలేజీలో, వాళ్ళు క్రిస్టియన్స్ అన్న, వాళ్ళు నాతో చెప్పిన ఒక మాట ఏంటంటే, మేము ఎన్ని పాపాలైనా చేయొచ్చు, మేము పాపం చేస్తాం, ఆ తర్వాత యేసయ్య దగ్గరికి వస్తాం, యేసయ్య మమ్మల్ని క్షమించు అంటాం, యేసయ్య నీ రక్తంతో కడుగు అంటాం, మా పాపాలు క్షమించబడతాయని మా స్నేహితులు చెప్తున్నారన్నా, ఇది ఎంతవరకు వాస్తవం అని నన్ను అడిగాడు. నేను చెప్పాను, ఇది పూర్తిగా తప్పు. దేవుడు మన పాపములు క్షమిస్తాడు అన్నది నిజమే, కానీ ఎప్పుడో తెలుసా,
తెలియక చేసే పాపాలకు క్షమాపణ ఉంటుంది, కానీ తెలిసి కావాలని బుద్ధిపూర్వకంగా చేసే పాపాలకు క్షమాపణ ఉండదు. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు, సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం నువ్వు పొందిన తర్వాత మరలా నువ్వు గాని పాపం చేస్తే మరలా బలి ఇక లేదు. ఏమండి, ఒకసారి నీ పాపముల కోసం యేసయ్య మరణించాడు, తన రక్తమంతా కార్చాడు. మరలా నువ్వు వెళ్ళి పాపం చేస్తే మరి ఒకసారి ఆయన సిలువేసే వ్యక్తిగా నువ్వు ఉంటావా? మారు మనసు పొందిన వ్యక్తిగా, దేవుని తెలుసుకున్న వ్యక్తిగా, ఆయన ఇచ్చిన పాప క్షమాపణ పొంది ఆ పరిశుద్ధ జీవితంలో జీవించాలి. అదే క్రైస్తవ్యం. ప్రియులారా, క్రైస్తవులుగా శిష్యులుగా మనం ఉండగలిగితే అది నిజంగా ఆశీర్వాదకరమైన జీవితం. ఒక్క మాట చెప్తున్నాను, ఒక్క వ్యక్తి క్రైస్తవుడిగా జీవిస్తే ఆ వ్యక్తి దేవుని శక్తిని కలిగిన వాడుగా ఉంటాడు. భక్తిలో శక్తి ఉన్నదే క్రైస్తవ్యం. ఇది ఒక మతం కాదు, దేవుని శక్తిని అనుభవించే ఒక మార్గం, క్రీస్తును తెలుసుకునే ఒక మార్గం, క్రీస్తుని వ్యక్తిగతంగా అనుభవించే ఒక విధానం. యేసయ్య మాట్లాడే దేవుడు. ప్రియులారా, మరి క్రైస్తవులని చెప్పుకుంటున్న మీతో ఎంతమందితో దేవుడు మాట్లాడి ఉన్నాడు? దేవుని స్వరం మీరు వినగలిగిన ఉన్నారా? దేవుడు మాట్లాడతాడు. ప్రియులారా, ఒకప్పుడు దేవుడు మాట్లాడతాడు అని చెప్తే నేను అనుకున్నాను, ఎలాగైనా సరే ఆ అనుభవం నేను పొందాలి అనుకునే ఆ పట్టుదల నా జీవితంలోనికి వచ్చింది. మరి కదా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానంటే ఆయన ఎవరో తెలియకుండా నేను ఎలాగో గుడ్డిగా వెంబడిస్తాను? నా దేవుడు నాకు తెలియాలి, దేవునికి నాకు మొట్టమొదటి ఒక పరిచయం ఉండాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన మీకు తండ్రి, మీరు ఆయనకు బిడ్డలు అని చెప్తుంది. నా తండ్రి అయితే ఆయన నాతో మాట్లాడాలి. మరి నా తండ్రి నాతో మాట్లాడా అని నేను దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేయడం ప్రారంభించానండి. ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా. తెలియని స్థితిలో పాపములో జీవించాను, నిన్ను దుఃఖ పెట్టాను, నీకు వ్యతిరేకంగా ఎన్నో కార్యాలు చేశాను. ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను, నా పాపాలన్నీ విడిచిపెడుతున్నాను ప్రభువా, నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడిగి పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా అని నేను ప్రార్థన చేయడం ప్రారంభించానండి. ప్రియులారా, 1 సంవత్సరం పాటు రోజు నా ప్రార్థన ఇదేనండి. గంట సేపు దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు గార్చి నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ప్రభువా, నాతో మాట్లాడవా, నీ స్వరం వినాలని ఆశగా ఉంది. ఈ మధ్యలో కొంతమంది వచ్చి చెప్తా ఉండేవాళ్ళు, వాక్యమే దేవుడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఇలా చెప్పేవారు. నేను అనుకునేవాడిని, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడేది వాస్తవమే, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడేది వాస్తవమే. అయితే నా దేవుడు జీవము కలిగిన దేవుడు కదా, మరణం గెలిచి లేచిన దేవుడు కదా, బ్రతికి ఉన్న దేవుడు కదా. బ్రతికి ఉన్న ఒక మానవుడు మాట్లాడుతున్నాడు, బ్రతికి ఉన్న దేవుడు ఎందుకు మాట్లాడడు? కాబట్టి దేవుడు నాతో మాట్లాడాలి అని పట్టుబట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రియులారా, 1 సంవత్సరం తర్వాత సరిగ్గా నవంబర్ నెలలోనే నేను దేవుని యొక్క స్వరాన్ని విన్నాను. ప్రియులారా, ఇప్పుడు నా స్వరం ఎలాగైతే మీ చెవులకు వినబడుతుందో అలాగే దేవుని స్వరం నా చెవులకు వినబడింది. ప్రియులారా, దేవుడు నాతో మాట్లాడాడు, పేరు పెట్టి నన్ను పిలిచి పలానా వాక్యం చదవమని దేవుడు నాతో మాట్లాడింది నా మొట్టమొదటి వ్యక్తిగత అనుభవం. అవును ప్రియులారా, మరి నువ్వు క్రైస్తవుని అని చెప్పుకుంటున్నావు, క్రీస్తు మా దేవుడు అని చెప్పుకుంటున్నావు, ఆ దేవుడు నీతో ఏ రోజైనా మాట్లాడా? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడుతుంది, మీ పాపములో దేవుని ముఖాన్ని మీకు మరుగు చేసినాయి, కాబట్టి ఆయన ఆలకింపకున్నాడు అని చెప్తున్నాడు. అంటే మన పాపము దేవునికి మనకి మధ్యలో అడ్డంగా వచ్చి నిలబడిపోయింది. ఇప్పుడు మనం క్రీస్తు ప్రభువునికి బిడ్డలుగా మారాలంటే ఈ పాపం అంతా తొలగించబడాలి, ఆయన రక్తంలో మనం కడగబడాలి. ప్రియులారా, కాబట్టి మనం శిష్యులుగా మారాలి, ప్రతి పాపమును విడిచిపెట్టాలి, క్రీస్తు కొరకు ఒక సమర్పణతో మనం జీవించవలసిన వారమై ఉన్నాం. శిష్యులు క్రైస్తవులు అని మొట్టమొదట పిలువబడ్డారు. ప్రియులారా, నేటి దినాల్లో అనేక మంది త్రాగుబోతోళ్ళు నేను క్రైస్తవుని చెప్తున్నారు, వ్యభిచారంలో జీవించే వాళ్ళు నేను క్రైస్తవుని చెప్తున్నారు, ఆ పాపాల్లో ఉండే వాళ్ళందరూ క్రైస్తవులు అని చెప్తున్నారు, క్రీస్తు ప్రభు మా దేవుడు అని చెప్తున్నాడు. ప్రియులారా, ఇదెంతో బాధాకరమైన విషయం అని నేను మనవి చేస్తున్నాను. క్రీస్తు ప్రభు నీ దేవుడైతే క్రీస్తు ప్రభులో ఉన్న లక్షణాలు నీలో ఏవి? క్రీస్తు ప్రభు చేసే కార్యాలు నీ జీవితంలో ఏవి? ఒక వ్యక్తి క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఆయన కులం మార్చలేదు, మతం మార్చలేదు, పేర్లు మార్చలేదు. మొట్టమొదటి ప్రభు చేసిన పని మనస్సు మార్చాడు. ప్రియులారా, మనలో ఏ దురలవాట్లు అయితే ఉన్నాయో, ఏ చెడ్డ స్వభావం అయితే ఉందో దాన్ని అంతటినీ యేసయ్య మనలోంచి బయటకు తీశాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా శరీరధారిగా ఈ లోకంలో జీవించిన దినాల్లో ఆయన సువార్తను ప్రకటించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన చెప్తున్నాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనస్సు పొంది సువార్త నమ్మండి అని చెప్పాడు.
యేసుప్రభు మొట్టమొదటి చెప్పిన మాట ఏంటంటే మీరు మారు మనస్సు పొందండి అని చెప్పాడు. మరి నువ్వు దేవుని వద్దకు వచ్చినప్పుడు, దేవునికి నీకు ఒక వ్యక్తిగత సంబంధం ఏర్పడినప్పుడు ఆయన నీ జీవితంలో చేసే మొట్టమొదటి కార్యం ఏంటో తెలిసిన మారు మనస్సు అనుభవం వస్తుంది, పరిశుద్ధత అనుభవం వస్తుంది. నీలో ఉన్న ప్రతి పాపమును ఆయన బయటికి తీసివేస్తాడు. నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఇదే ప్రియులారా. ఈ రోజుల్లో చాలా మంది ఎలాగుండిపోయారంటే, క్రీస్తు ప్రభు మా దేవుడు, బైబిల్ మా ఇంట్లో ఉంది, మేము కానుకలు ఇస్తాం, సేవకులకు ఏదైనా చేస్తామని ఇలాంటి కార్యముల మీద నిలబడిపోతున్నారు. కానీ పాప క్షమాపణ పొందాలి, మారు మనస్సు పొందాలి, పరిశుద్ధ జీవితం జీవించాలి, నేను దేవుని బిడ్డను అనే విషయం మర్చిపోతున్నారండి. ప్రియులారా, అసలు దేవుడు మనకి ఇచ్చిన పిలుపు ఎంత గొప్పదో చెప్పమంటారా? మొదటి పేతురు పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో పేతురు భక్తుడు రాస్తున్నాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డారు అని చెప్తున్నాడు. ఒకప్పుడు మన జీవితం చీకటి, ఇప్పుడు వెలుగులోనికి పిలువబడ్డాం. రెండో అక్కడ అంటాడు, మీరు పరిశుద్ధులైన ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహం, దేవుని జనాంగముగా ఏర్పరచబడిన యాజక సమూహం అని అక్కడ చెప్తాడండి. ఏమండి, దేవుని సొత్తైన ప్రజలంట, రాజులైన యాజక సమూహం అట. ఆయన రక్తములో మనల్ని కొని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ప్రియులారా, ఈ ఉన్నతమైన పిలుపులో జీవించడానికి విడిచిపెట్టి లోకంలో పాపంలో ఎందుకు ఇంకా జీవిస్తున్నారు? ప్రియులారా, మీకు దేవునికి ఏ సంబంధం లేదండి. మీరు క్రైస్తవులు అని చెప్పుకున్నది మీరు పేరుకి చెప్పారు అంతే. క్రీస్తు ప్రభువుకు మీకు ఏ సంబంధం లేదు. బైబిల్లో ఒక మాట ఉంది, తాను వారి దేవుడినని అనిపించుకొనుటకు ఆయన సిగ్గుపడడు అని చెప్పబడుతుంది. మరి నీ దేవుణ్ణి యేసయ్య చెప్పడానికి సిగ్గుపడతాడా? సిగ్గుపడని అనుభవంలో నీ జీవితం ఉందా? ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి దేవుని బిడ్డ ఒకసారి మిమ్మల్ని మీరు ఒక పరీక్ష చేసుకోండి, ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను క్రైస్తవుణ్ణి, క్రీస్తు బిడ్డగా జీవించగలుగుతున్నానా? అటువంటి పరిశుద్ధత నాలో ఉందా? ప్రియులారా, తండ్రి పోలికల బిడ్డల్లో రావాలట, క్రీస్తు గుణగణములు మనలోనికి రావాలి. ప్రియులారా, మొట్టమొదట 1 సంవత్సర కాల పరిచర్యలోనే ఆ ప్రజలందరూ ప్రియులారా శిష్యులుగా మారిపోయారంటండి. ఈ రోజులో మనకి ఎంత దేవుని వాక్యం ప్రకటించబడుతుంది, ఆ ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం మనకు వినిపించబడుతుందండి. సంఘాల్లో వినిపించబడుతుంది, టీవీల్లో వినిపించబడుతుంది. దేవుని సేవకులు మన గృహాలు దర్శించి వాక్యం చెప్తున్నారు. అయినా మరి మీ జీవితంలో మార్పు కలిగిన ప్రజలుగా ఉన్నారా? మార్పు లేని ప్రజలుగా ఉన్నారా? ఇప్పుడే ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. క్రైస్తవుడని పిలువబడాలి అంటే ఆ వ్యక్తి శిష్యుడై ఉండాలి, దేవునిని కలిగిన వ్యక్తి అయి ఉండాలి. రెండవ అనుభవం చూద్దాం మనం. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 28వ వచనం. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. ఇక్కడ అపోస్తులైన పౌలు భక్తుడు ఒక రాజుగారికి సువార్త చెప్తున్నాడు. అయ్యా, నేనేదో ఊరికే ప్రభువుని నమ్ముకోలేదయ్యా, ఆయన నన్ను దర్శించాడు, ఆయన వెలుగులో నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు, నేను చేస్తున్నదేంటో నాకు బయలుపరిచాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని నాతో మాట్లాడాడు. ఆయన బిడ్డలు హింసిస్తే ఆయన హింసించినట్టంట, అది నాకు తెలియలేదు. ఆయన దేవుడని నేను గ్రహించలేదు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ నేను చంపటం ప్రారంభించాను, తిట్టడం ప్రారంభించాను. అయితే ఆయన నన్ను దర్శించి నాతో మాట్లాడి ఆయన దైవత్వాన్ని నాకు నిరూపించి ఆయన నన్ను దర్శించి నా జీవితాన్ని మార్చాడు. నా బ్రతుకు మారిపోయిందయ్యా, నాలో ఉన్న క్రూర స్వభావం పోయింది, నాలో ఉన్న ద్వేషం పోయింది, నాలో ఉన్న చెడ్డ గుణాలన్నీ పోయినాయి. నేను ఇప్పుడు మంచిగా దేవుని బిడ్డగా మారాను. నా జీవితాన్ని యేసయ్య మార్చాడు. అందుకే నేను యేసుని నమ్ముకున్నాను, యేసును ప్రకటిస్తున్నాను. మీరు కూడా ప్రవక్తలు నమ్ముతారు కదా, మీరు నమ్ముతారని నాకు తెలుసు, మీరు కూడా క్రీస్తుని నమ్మచ్చు కదా అని పౌలు భక్తుడు చెప్తే ఈ రాజుగారు అంటాడు, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయజూచుతున్నావే అంటాడు. ప్రియులారా, ఒక్క మాట నేను చెప్పాలి ఇక్కడ. ఇప్పుడు అగ్రిప్ప క్రైస్తవుడిగా మారితే ఏమైనా లాభమా? ఎవరికి లాభం? ఒక్క మాట చెప్తున్నాను, ఒక వ్యక్తి క్రీస్తు ప్రభు పోలికలో మార్చబడితే, పరిశుద్ధ జీవితం జీవిస్తే అది ఎవరికి లాభమో తెలుసా? ఆ వ్యక్తికే లాభం అండి. చాలా మంది ఈ దినాల్లో అనుకుంటున్నారు వాక్యం చెప్పేటప్పుడు వీళ్ళకి ఏం పని లేదు, ఎందుకు ఇలా వాక్యాలు చెప్తారు, ఎందుకు ఈ గోల అనుకుంటున్నారు. ఒక్క మాట చెప్తున్నాను, నిత్య నరకం ఉంది ప్రియులారా. ఆ నరకం నుండి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభు బలియాగం చేశాడు. ఆ సువార్త ఇప్పుడు మీకు ప్రకటించబడుతుంది. వింటే నువ్వు రక్షింపబడతావు, వినకపోతే నువ్వు శిక్షించబడతావు. అందువల్ల నిన్ను ప్రేమించి అనేక మంది దేవుని బిడ్డలు ఈ సువార్త నీకు ప్రకటిస్తా ఉన్నారు. ఇంకొక మాట చెప్తున్నాను, యేసయ్య ఒక్క మాట చెప్పారు, బలవంతంగా ఎవరిని మార్చమని ఎక్కడ చెప్పలేదు. ఎవరిని ఎవరు బలవంతంగా మార్చలేరు. ఒక వ్యక్తిని క్రైస్తవుడిగా మారండి అని చెప్తే ఆ వ్యక్తి మనసు మార్చలేం కదండి.
ఆ వ్యక్తి మారు మనసు పొందలేడు కదండి. బలవంత మత మార్పిడి అన్నది ఒట్టిదే, అది ఈ లోకానికే పరిమితం, దానివల్ల ఏ ప్రయోజనం లేదు, దాన్ని చేయవలసిన అవసరం కూడా లేదు. ప్రియులారా, యేసయ్య చెప్పిన మాట ఏంటి అంటే, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. యేసయ్య చెప్పిన మాట. సువార్త చెప్పండి, దేవుడు చేసిన బలియాగాన్ని చెప్పండి, నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వాళ్ళకి శిక్ష ఉంది. అవును ప్రియులారా, నువ్వు మారు మనసు పొందకపోతే నీకు శిక్ష ఉంది. అగ్రిప్ప రాజు అంటున్నాడు, నన్ను క్రైస్తవునిగా చేయాలని చూస్తావేంటి అంటున్నాడు. అంటే అయ్యా నువ్వు నరకానికి వెళ్ళొద్దు, అది పౌలు యొక్క ఆవేదన. అందుకే కింద అంటాడు, సులభముగానో దుర్లభముగానో రాజా నీవు ఇక్కడున్న ఈ ప్రజలందరూ కూడా ఈ బంధకములు తప్ప నా వలె ఉండాలని నేను కోరుకుంటున్నాను అని పౌలు భక్తుడు చెప్తాడు. అంటే నేను రక్షించబడ్డాను, నాకు పరలోక రాజ్యం ఉంది, నేను ఈ క్షణం మరణించినా నేను దేవుడి రాజ్యం చేరతాన్ని విశ్వాసం నాకుంది. ఈ స్థిరమైన క్రైస్తవ జీవితం మీరందరూ కూడా జీవించండి. మీరేదో పేరుకి మేము భక్తి కలిగిన వాళ్ళమే, మాకు వాక్యం ఉంది అని చెప్పుకుంటున్నారు, కానీ మీలో రక్షణ లేదు. మీకు వాక్యం ఉంది, ప్రవక్తలు నమ్ముతారు, కానీ రక్షణ మార్గాన్ని మీరు నమ్మట్లా. క్రీస్తు ప్రభు ఇచ్చే పరిశుద్ధత మీరు సంపాదించుకోవాలా, కాబట్టి మీరు దాన్ని సంపాదించుకోండి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఈ అగ్రిప్ప రాజు అంటాడు, సులభంగా నన్ను క్రైస్తవుని చేయాలని చూస్తావేంటి అంటున్నాడు. ఈ దినాల్లో కూడా ప్రియులారా, చాలా మందికి సువార్త చెప్పి పాపముల గురించి హెచ్చరిస్తుంటే వాళ్ళు అంటారు, ఇంత ఖచ్చితంగా ఎవరున్నారు లేండి ఈ లోకంలో అంటారు. ఒక్క మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, పాప క్షమాపణ పొందకుండా ఏ వ్యక్తి పరలోక రాజ్యం చేరలేడు, పరిశుద్ధత లేకుండా ఏ వ్యక్తి దేవుని చూడలేడు, దేవుని రాజ్యం చేరలేడు. నువ్వు క్రైస్తవుని అని చెప్పుకుంటున్నావు అంటే మొట్టమొదట నీ జీవితంలో నువ్వు పాప క్షమాపణ పొందిన వ్యక్తివై ఉండాలి. రెండవది, నీవు పొందిన పరిశుద్ధత కాపాడుకొని కొనసాగించే వ్యక్తివై ఉండాలి. పరిశుద్ధత లేకపోతే నువ్వు దేవుని రాజ్యం చేరలేవు. అగ్రిప్ప రాజు అంటున్నాడు, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేస్తావేంటి అంటున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరిస్తున్నావా, నీ స్థితి నిత్య నరకం కాబోతుంది. కాబట్టి క్రైస్తవులమైన మనం దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం కలిగి రక్షణను కలిగి మనం జీవిద్దాం. బైబిల్లో ఒక మాట ఉందండి, చాలా మంది అంట మేము దేవుని దగ్గరికి వెళతాం అనుకుని వస్తున్నారట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు అంటున్నాడు, నా ఆవరణములు తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు, నా సన్నిధిని కనబడేయాలని మీరు వచ్చుతున్నారే, మీ నైవేద్యం వ్యర్థము, మీ ధూపార్పణము నాకు అసహ్యం పుట్టించేది, దాన్ని ఇక తేవద్దు అంటాడు. ప్రియులరా, నువ్వు మారు మనసు పొందకుండా నువ్వు చేసే ప్రార్థన దేవునికి అసహ్యం తెలుసా. నువ్వు పాపంతో జీవిస్తూ దేవునికి నువ్వు ఇచ్చే ఏ కానుకలైనా అవన్నీ దేవునికి అసహ్యం. నీ పాపం విడిచిపెట్టు, నువ్వు మారు మనసు పొందు, అప్పుడు నువ్వు దేవునికి ఇష్టడైన వ్యక్తిగా జీవించగలుగుతావు. ప్రియులారా, క్రైస్తవుడైన వ్యక్తి దేవునికి ఇష్టడుగా జీవించాలి. ఈ దినాల్లో చాలా మంది సంఘములో పెద్దలుగాను ఒక ప్రాముఖ్యమైన స్థానాల్లో ఉండి త్రాగుబోతులుగా ఉన్నవారు ఉన్నారు. త్రాగుబోతులు నిత్య నరకానికి వెళ్తారని 1 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు స్పష్టంగా చెప్పాడు. వ్యభిచారంలో జీవించేవారు ఉన్నారు సంఘములో ఉన్న దేవుని బిడ్డలు. వీరు బయటకు వస్తే మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నారు. ఇటువంటి వారందరితో దేవుడు అంటున్నాడు, నా సన్నిధిని కనబడవాలని మీరు వస్తున్నారే, నా ఆవరణములు తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు అంటున్నాడు. ప్రియులారా, పరిశుద్ధత కలిగి మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళటం అది మనకెంతో ఆశీర్వాదం. ప్రియులారా, దేవుని మందిరానికి వచ్చేవారు, క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు, మీరందరూ పరిశుద్ధత సంపాదించుకోండి. అది దేవుని యొక్క ఉన్నతమైన లక్షణం. ఈ లోకంలో ఏ మానవుడికి అది లేదు. యేసు క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకిస్తున్న గొప్ప ఆశీర్వాదం ప్రియులారా, అది పరిశుద్ధత. పరిశుద్ధత పరిశుద్ధత దాన్ని సంపాదించుకోండి, ఆ దైవత్వాన్ని సంపాదించుకోండి. ఏదో పేరుకి మేము క్రైస్తవులు చెప్పొద్దు. క్రీస్తు తన బలియాగము ద్వారా, తను కార్చిన రక్తము ద్వారా మనకు ఏదైతే ఇవ్వాలనుకున్నాడో దాన్ని మనం స్వతంత్రించుకోవాలండి, సంపాదించుకోవాలండి. ప్రియులారా, పైకి భక్తి కలిగి దినాల్లో చాలా మంది జీవిస్తున్నారు. రోజులో వాక్యం చదవటానికి టైం లేదట, ప్రార్థన చేయడానికి టైం లేదట. ఇటువంటి వారి భక్తి అసలు ఏం భక్తి అండి? ఇటువంటి వారు క్రైస్తవులని చెప్పడానికి అసలు ఏ అర్హత ఉందని? క్రీస్తు నీలో లేడు, నువ్వెలా క్రైస్తవుడిగా ఉండగలుగుతావు? క్రీస్తు నీలో లేకపోతే నీ భక్తి వ్యర్థం. నువ్వు రోజు ప్రార్థన చేయాలి, రోజు వాక్యం చదవాలి. నీకు అన్ని పనులకు సమయం ఉంది, దేవునితో మాట్లాడే సమయం లేదా? దేవుడు నీతో మాట్లాడే ఆ వాక్యం చదివే సమయం లేదా? అటువంటప్పుడు అసలు ఇక ఏం భక్తి నువ్వు చేస్తున్నావు అనుకోవాలి. నువ్వు దేవుని నమ్మిన వ్యక్తివేనా, లేక నీ అవసరతల కొరకు దేవుని వాడుకుంటున్న వ్యక్తివా? చాలా మంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే వారి అవసరతలు ప్రభు మాకు ఇజ్జేయి అజ్జేయి అని అడుగుతారు, కానీ ప్రభు నా నుంచి కోరేదేంటి? ప్రభు నాకు ఇచ్చే పరిశుద్ధత నేను ఎప్పుడు పొందుకున్నాను అని తను ఎప్పుడు పరిశీలించుకున్నారు. ప్రియులారా, నిత్య నరకమున్నది వాస్తవం, అది అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అక్కడి నుండి మనం విడిపించాలని యేసయ్య మన కోసం తన ప్రాణం పెట్టాడు. అందుకే ఈ రోజున మనం ఈ బైబిల్ గ్రంథం పట్టుకొని చదువుతున్నాం. ప్రియులారా, మీకు మరొక మాట చెప్తున్నాను, ఈ బైబిల్ గ్రంథం ఈ రోజున మనం పట్టుకొని చదవగలుగుతున్నామంటే దీన్ని మన చేతుల్లోనికి తేవటానికి అనేక మంది రక్తంగా వచ్చారండి, అనేక మంది ప్రాణం పెట్టారండి.
ఏదో ఊరికే ఈ బైబిల్ గ్రంథం మన చేతులకు రాలేదు ప్రియులారా. ఇదెంతో విలువైనది. దీని వెనక యేసయ్య బలియాగం ఉంది, అనేక మంది పరిశుద్ధుల త్యాగం ఉంది. ఆ వాక్యాన్ని మనం చదవాలని వాళ్ళు తమ ప్రాణాలు ఇచ్చారండి. కానీ ఈ రోజున వాక్యం చదివే తీరిక లేదు కదా. అయ్యో, ఇటువంటిది ఏం భక్తి ప్రియులారా. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న మీరు ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేయాలి. రోజు క్రమం తప్పని ప్రార్థన నీ జీవితంలో ఉండాలి. క్రమం తప్పకుండా నువ్వు వాక్యం చదవాలి. దేవుని బిడ్డగా నువ్వు జీవించాలి. నువ్వు పరిశుద్ధుడిగా జీవించాలంటే ఈ లోకంలో ఇంకెంతకాలం బతుకుతామని చెప్పండి. ఇప్పటికే సగం ఆయుష్ అయిపోయింది. ఇక ఎంతకాలం బతుకుతామో లెక్క పెట్టండి. అందుకే ఒక భక్తుడు చెప్తాడు, దేవా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. ఈ లోకంలో అసలు క్రీస్తు కొరకు మేము ఎంతకాలం బ్రతుకుతున్నాం, పరిశుద్ధంగా ఎంతకాలం బ్రతుకుతున్నాం లెక్క పెట్టండి. మీ జీవిత దినాలు ఎన్ని జీవించారు? ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఎంతకాలం మీరు జీవించారు? ఇప్పటి వరకు మీరు జీవించకపోతే దయచేసి ఇక నుంచైనా రోషముతో దేవుని కొరకు బ్రతకండి, పరిశుద్ధులుగా బ్రతకండి, నమ్మకస్తులుగా బ్రతకండి. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు పరిశుద్ధత ఇవ్వాలి. తన రక్తమంతా కాచాడు మన కోసం, పరలోక మహిమను విడిచిపెట్టాడు, ఈ భూలోకంలో మట్టి శరీరంకి వచ్చాడు. ఆయన ఇంత త్యాగం చేస్తే ఆయన బిడ్డలమని చెప్పుకుంటూ మనం ఎలా జీవిస్తున్నాం? పరిశుద్ధత ఉందా? నీతి ఉందా? దైవత్వం ఉందా మనలో? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం ప్రియులారా. దేవుని దుఃఖ పెట్టే పనులు ఏమి చేయొద్దు. ఆయన మన కోసం నలిగిపోయాడు, ఒకసారి నిలువెల్లా నలిగిపోయాడు. ఇక దేవుని ఎన్నడూ దుఃఖ పెట్టద్దండి. దేవుని బిడ్డలుగా మారదాం, పరిశుద్ధులుగా జీవిద్దాం. ఆయన మనల్ని రక్తముతో కడిగి పరిశుద్ధులుగా చేశాడు. ఈ పరిశుద్ధత మనం పోగొట్టుకోకూడదు. ఆదాము పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చింది. లూసిఫర్ మోసం చేశాడు, సాతాను. ఇప్పుడు మనల్ని కూడా సాతాను మోసం చేసే స్థితిలో మీరు ఉండొద్దని మనవి చేస్తున్నాను. ఏ పాపమునకు మీలో స్థానం ఇవ్వద్దు, అపవాదికి స్థానం ఇవ్వద్దు. దేవుని కొరకు ఒక సవాలుకరమైన జీవితాన్ని జీవించండి. బ్రతికే కొద్ది దినాలు ప్రభు కొరకు బ్రతకండి. ఒక్కరోజు బ్రతికినా నీతిగా జీవించు, పరిశుద్ధంగా జీవించు. వేషధారణ బ్రతికి ఇంకెంత కాలం? ఇప్పుడే వేషధారణ జీవితానికి స్వస్తి చెప్పండి. దేవుని బిడ్డలుగా జీవిస్తామని ఇప్పుడే దేవునితో ఒక తీర్మానం చేయండి. అట్టి కృప దేవుడు మీకు అందరికీ దయచేయను గాక. ఇప్పుడే మీ తీర్మానాన్ని ప్రభుతో తెలియచేయండి. నేను మీకు అందరి కోసం ప్రార్థన చేస్తాను. దేవుడు శక్తినిచ్చి మిమ్మల్ని నీతిమంతులుగా నిలబెడతాడు, పరిశుద్ధులుగా నిలబెడతాడు. భయపడద్దు. పరిశుద్ధ జీవితం సాధ్యమే. ఈ లోకంలో బ్రతకవచ్చు, అసాధ్యమేం కాదు. మనం జీవించవచ్చు. అలాగే మనం జీవిద్దామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, మేము నీ బిడ్డలమని చెప్పుకుంటూ, నిన్ను మా దేవుడని చెప్పుకుంటూ, నీ గుణలక్షణాలు చూపించలేక వ్యర్థులుగా మిగిలిపోతున్న వారు ఉన్నారు ప్రభువా. అయ్యా, అటువంటి బిడ్డలందరి జీవితాల్లో నీ క్రియ జరిగించండి. నా జీవితంలో కూడా ఎన్నో దినములు అలా వ్యర్థమైపోయినాయి తండ్రి. అయ్యా, మాకిచ్చిన ఈ పరిశుద్ధత, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, పాపంలో జీవించిన జీవిత దినాలిక చాలు నాయన. నిన్ను దుఃఖపెట్టే జీవితం జీవించిన దినాలిక చాలు ప్రభువా. వేషధారణ బ్రతుకులిక చాలు నాయన. వారి పాపం ఉండే వారికి ఇప్పుడు విడుదల కలుగును గాక. ప్రతి సంఖ్యలో వారు ఇప్పుడే తెగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ బిడ్డలు పరిశుద్ధులుగా మార్చబడుదురు గాక. ఒక్కొక్కరి మీద నీ రక్తాన్ని జల్లిస్తున్నాను ఆయన. ఒక్కొక్కరి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఇప్పుడే నీ రక్తం ద్వారా చీకటి క్రియలన్నీ లయపరచండి ప్రభా. ఈ బిడ్డల జీవితాన్ని గొప్ప కార్యాలు జరిగించండి. మీరు చేసిన బలియాగాన్ని గుర్తించి ప్రభా, ప్రతి బిడ్డ నీ కొరకు జీవించడానికి కృప దయచేయండి. అయ్యా, నీవు మా కోసం నీ ప్రాణాన్ని పెట్టావు, నిలువెల్లా నలిగిపోయావు ప్రభా. మా పాపముల కొరకు మీరు చెల్లించిన వేళ ఎంతో గొప్పది. అయ్యా, మేము మరలా పాపంలో జీవించడం ఏంటి ప్రభా? ఈ ప్రియులందరినీ మీరు దర్శించండి, పాపం నుండి విడిపించి పరిశుద్ధులుగా చేయమని, నీ బిడ్డలుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. మీ అద్భుత కార్యం వీరి జీవితాల్లో జరిగించండి. మహిమను పొందేవారిగా చేయండి, పరిశుద్ధులుగా చేయండి. నీ బిడ్డలుగా రోషముతో భక్తి చేయగలిగిన బిడ్డలుగా వీరిని చేయండి. మీరు ఆశీర్వదించి నీ కొరకు అగ్ని జ్వాలలుగా మండించి ప్రకాశింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన జీవితం కొద్దిదే. ఇప్పుడున్నాం, రేపు ఎక్కడ ఉంటామో తెలియదు. ప్రభు కొరకు రోషం కలిగిన జీవితం జీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మీరు ప్రార్థన చేయండి. దేవుని శక్తిని ఈ లోకానికి చూపించే దేవుని బిడ్డలుగా మనం ఉందాం. అట్టి కృప దేవుడు మీకు అందరికీ దయచేయను గాక. ఆమేన్.